అన్నయ్య ఎక్కడా? నీ కాడికే వచ్చినాడుగా. నిన్నే కదా వెళ్ళిపోయాడు. మా ఇంట్లో లేకుండా ఇక్కడికి రాకుండా మరెక్కడికి వెళ్ళాడు? అదిగో మాటల్లోనే వచ్చిండు. ఏం చేశారు మేడం? మీరు ఆ ఓబుల్ రెడ్డిని కొట్టారా? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మొన్న వెళ్ళి వాడి పేక మీద కత్తి పెట్టొచ్చారు. ఈరోజు చెప్పుతో కొట్టానని చెప్పుకుంటున్నారు. తర్వాత వాడు ఊరుకుంటాడా? దీనివల్ల ఏ ప్రాబ్లం వచ్చినా నాకైతే సంబంధం లేదు. సంబంధం లేకపోడేంద్రా? సింధు వెళ్ళి గొడవ పడిందే మన కోసం అయితే. అమ్మా, గొడవ అయితే ఎవరికి చెప్పాలి? ఈ ఇంట్లో నేను ఒకడున్నాను కదా, నాకు చెప్పాలి కదా. అంతా తన ఇష్టమా? అన్నగట్ల మాట్లాడకు. మేడం మనకు చాలా సాయం చేసినారు. ఏంటే సహాయం? తనేం ఆశించి ఇదంతా చేస్తుందో మీకు తెలుసా? అసలు ఈవిడ్ని ఎలా నమ్ముతున్నారు మీరు? ఏదో డబ్బు సహాయం చేసినంత మాత్రాన మన ఇంటికి సంబంధించిన అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. కొత్త సమస్యలు తీసుకొని వస్తుంది. ఇంక ఈవిడితో మనకి సంబంధం లేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మేడం. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నా మీద నీకు కోపం ఉండొచ్చు, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు నేను చేసింది తప్పని నువ్వు అంటున్నావా? అవును, నేనే అంటున్నాను. అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. మీరు చేసింది ముమ్మాటికి తప్పే. అరుణని కాపాడడం పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు చేసిన పని వల్ల అక్షయ్ కూడా రిస్క్లో పడుతుంది. ఏదో రోజు ఓబుల్ రెడ్డి చేతిలో నేను పోతాను. తర్వాత మా అమ్మ లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది. ఆఖరికి సుబ్బలక్ష్మికి కూడా రిస్కే. ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా కాపాడతారు? దానికి నువ్వున్నావు గదరా. నువ్వు ఆగమ్మా. నేనేమన్నా లేడీస్ హాస్టల్ నడుపుతున్నానా? మీ నలుగురిని 24 గంటలు కాపలా కాసుకుంటూ ఉండడానికి? ఇంకా ఎవరికి ఏ పనులు ఉండవా? ఈవిడి గారికే కొడతాది పోతాది. తర్వాత ఈ పంచాయతీలన్నీ తీర్చుకోలేక మనం చావాలి. పంచాయతీలు ఇంటి మీదకి తీసుకొచ్చేదే నువ్వు. నీ వల్లే కదా రెడ్డి ఇంటి దాకా వచ్చిండు. గీ పిల్ల పైసలు గట్టి మన అప్పులు తీర్చి ప్రాణాలు అడ్డు పెట్టి నీ చెల్లిని కాపాడితే ప్రాణాలు అడ్డు పెట్టా? ఊరుకోమ్మా. ఈవిడుండేదేం ఇక్కడ కాదు. ఏదో బిల్డప్ ఇచ్చినట్టు ప్రతిసారి కొట్టేళ్ళిపోతే ఆ తర్వాత మన ప్రాణాలకే రిస్క్. అమ్మ తల్లి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. దీన్ని ఎలా పరిష్కరించాలో నేను చూసుకుంటా. ఇంకోసారి అరుణ కాల్ చేసింది, సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చి పిలిచింది అని మీరు మీ సొంత పెత్తనాలు చేసి ఈ ఇంటికి ఇంకా సమస్యలు తీసుకొని రాకండి. అన్న ఏందన్నా గట్ల మాట్లాడుతున్నావు? నువ్వు నోర్మై. నాకన్నా ఎక్కువ తెలుసా మీకు ఆ ఓబుల్ రెడ్డి గురించి? ముందు మీరు లోపలికి వెళ్ళండి. అది కాదురా. వెళ్ళండి అమ్మా. యష్, నేను చెప్పేది. ఇంక చాలా ఆపండి. నేను మీ గుప్పెట్లో ఉండాలనేది మీ ప్లాన్. వీళ్ళకేమో ఇంటి సమస్యలు తీర్చుతున్నట్టు కనిపిస్తున్నారు, కానీ నిజానికి మా ఇంటి సమస్యల్ని పెంచుతుందే మీరు. ఇంక చాలు, ఇంకిక్కడి నుంచి వెళ్ళండి. దయచేసి ఇంక రేపటి నుంచి ఇంటి వైపు రాకండి. వెళ్ళండి. ఎవరికి ఎలాంటి గెలుపు సాగులో విజయం వెతుకు ఈ వినోదం ఉన్నదే ఎప్పుడు మనకి కిరికిరి. ఓబుల్ రెడ్డి ఈ పాటికే మండిపోతా ఉండుంటాడు. వాడు వచ్చి మనల్ని చంపేలోపే మనమే పోయి ఆయన కాలు మీద పడిపోతే బెటర్. పోదాం. మా బావ వద్దంటే ఇన్నాడా? చెప్పుతో కొట్టించుకున్నాడు. ఏందో కర్మ కర్మ. జీవితాంతం ఒక అమ్మాయి జోలికి ఎందుకు వెళ్ళానా అని
కుమిలి కుమిలి చచ్చేలా చేస్తాను. గా సుబ్బలక్ష్మి చెప్పిందంట, గీ సింధు వచ్చి కొట్టిందంట. ఇద్దరు ఇష్టం వచ్చినట్టు చేస్తుర్రు. వీళ్ళదేముంది, కొట్టిపోతారు. తర్వాత అనుభవించాల్సింది నేను కదా. అసలే ఓబుల్ రెడ్డి అన్నతో ఒక పంచాయతీ తీరలేదంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోట. ఇప్పుడు అన్న దగ్గరికి పోయినా నరికేస్తాడు, పారిపోయినా ఎతికి నరికేస్తాడు. ముందు నొయ్యి వెనక గొయ్యలెక్కుంది నా పరిస్థితి. డైరెక్ట్గా సింహం నోట్ల తల పెట్టనికి పోతున్నట్టుంది నా పరిస్థితి. అరే కాశిగా, నువ్వు మళ్ళా తిరిగి వస్తావో లేదోరా. ఇదిగో ఏం కన్నా స్వామి, ఈ సమస్య నుంచి నువ్వే బయటపడేయాలి. వచ్చి గుండు కొట్టించుకుంటా. ఆగరా, ఎంత ధైర్యం ఉంటే మా బావ ముందు మళ్ళీ అడుగు పెడతావురా? ఏ నరుకు రాయండి. ఏ ఆగండి 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 ఆగన్నా. నువ్వు నన్ను నమ్మవని నాకు తెలుసన్నా. పోయినసారి పైసల విషయంలో నిన్ను ముంచేసినప్పుడు నేను పారిపోయినా అన్నా. ఎందుకంటే అప్పుడు నా తప్పు బరాబర్ ఉంది ఆయన. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చి నీ ఎదురుగా కూర్చున్నా. దాంట్లో నా తప్పేం లేదన్నా. అసలు ఆడోళ్ళు వాళ్ళ పెత్తనాలు నాకు చెప్పకుండా నీ దానికి వచ్చిరన్నా. అన్నా, నాకు కొంచెమైనా తెలిస్తే నేను ఆపేసేటోడన్నా. అన్నా, నా మాట నమ్మన్నా. బావా, వీడి మాటలు అస్సలు నమ్మద్దు. మళ్ళీ వీడి బుట్టలు పడద్దు. వీడు గోడ మీద పిల్లి లెక్క. వాడు అటు దూకగలడు, ఇటు దూకగలడు. ఏ నువ్వు ఆగు. అన్నా అన్నా అన్నా, దాని మాటలు నువ్వేం చెవికి ఎక్కించుకోకన్నా. అన్నా, నన్ను ఏం చేయమంటావు చెప్పన్నా. ఇప్పుడు నేను బరాబర్ చేస్తా. అన్నా 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 ప్లీజ్ అన్నా, ఒక్క చివరి అవకాశం ఇవ్వన్నా. అయితే నువ్వు పోయి నీ చెల్లిని తీసుకురా. చూసినావా బావా, వీడి డబల్ గేము. వీడు ముందుకు రాకుండా ఆడోళ్ళని పంపించేది వీడే, మళ్ళీ నీ ముందుకొచ్చి తెలివిగా తప్పించుకునేది వీడే. ఇంకెన్నాళ్ళు ఆడతావురా ఈ నాటకాలు? నువ్వు నీ చెల్లిని తెచ్చి మా బావ చేతిలో పెట్టు, అప్పుడే నిన్ను నమ్ముతాం. సరే అన్న, పెడతా అన్న. నా చెల్లిని నీ గాడికి తీసుకొస్తా. కానీ మళ్ళీ అది పారిపోకుండా నువ్వే చూసుకోవాలి. నేను గింత చేసి అది పారిపోతే మళ్ళీ నాకే ఇబ్బంది. ఇగో ఎప్పుడు ఈ ఆడికి తీసుకురావాలో నువ్వు చెప్పు, నేను ఆడికి తీసుకొస్తా. అన్నా, నువ్వు విన్నది నిజమే, నేను అన్నది అదే. నువ్వేం చెప్తే అది చేస్తా. నువ్వు ఎప్పుడు తీసుకొని రావాలో చెప్పు, తీసుకొని వచ్చి నీ కాళ్ళగాడ పడేస్తా. నిజంగా నా కాళ్ళ కాడ పడేస్తావా? నీ మీదొట్టన్నా? నా మీద నా మీద. నాకిప్పుడు కావాల్సింది నీ సెల్లె కాదురా, ఆ సింధు కావాలి నాకు. ఆ సింధు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. అది నాకు కావాలి. ఇప్పటికైంది సరిపోదా? మళ్ళీ సింధు జోలికెందుకు? చెప్పుతో కొట్టించుకున్నా నీకు తీరలేదా? నా నిజంగా నాకేం సంబంధం లేదన్నా. అమ్మ తోడన్నా, ఇంకా దేవుని తోడన్నా. ఇంకా సింధు చేసిన దానికి నాకు ఏ సంబంధం లేదన్నా. ఇగో నువ్వు కావాలంటే అరుణనే కాదు, అక్షయ్ని కూడా తీసుకెళ్ళిపో. నువ్వు నచ్చినప్పుడు పెళ్లి చేసుకో అన్నా. నేను మాత్రం కాదన్నా. అన్నా, నీ జోలికి మాత్రం నేను రానన్నా. నన్ను వదిలే అన్నా. నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించింది కూడా సింధునే అన్నా. రేయ్, అది నీ చుట్టూరనే తిరుగుతుంది కదా, దాని ఆఫీసులో కూడా పనిచేస్తున్నావు కదా, ఇద్దరు కలిసి తిరుగుతున్నారు కదరా. దాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. అంతేనా అన్న? సరే అన్న, నాకు వదిలేసి దాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టే బాధ్యత నాది, నేను చూసుకుంటా. ఇగో కానీ తర్వాత నువ్వు మాత్రం నన్ను చూసి చూడనట్టు ఉండాలి. రేయ్, దాన్ని తీసుకొచ్చి నాకు అప్పగిస్తే అప్పుడు నేను నిన్ను నమ్ముతా, లేకపోతే నిన్ను చంపేస్తా.
ఎందుకన్నా? నీకు కావాల్సిందిగా సింధు కదా, దానికోసం నా ప్రాణాలు పోవడెందుకు? పోతే గీతే నా ప్రాణాలు నీకోసం పోవాలన్నా, దానికోసం కాదు అన్నా. నేను దాన్ని నీ దగ్గరికి తీసుకొస్తా, దాన్ని నీ కాళ్ళ దగ్గర పడేస్తా. సరేనన్నా? వస్తానా? వస్తా. బావా వాణ్ణి ఇంకా నువ్వు నమ్ముతున్నావా? లేదురా, ఇప్పటి వరకు వీడు నన్ను ఆడించిండు, నా చెవులలో పువ్వులు పెట్టిండు. ఎప్పుడు వీడితో నేను ఆడుకుంటా. వీడన్న మాట మీద ఒక్కసారైనా నిలబడతాడేమో చూస్తాను. నాకు ఆ సింధుని తీసుకొచ్చుడు పెద్ద విషయం కాదురా, ఇక నా ఇంట్రకంతా. కానీ తర్వాత దానికి ఏదైనా అయితే అందరి వెళ్ళు మన వైపే చూపిస్తాయి. అందుకే మన పగ తీరాలే, కానీ మట్టి మన చేతికి అంటుకోవద్దు. అర్థమైంది బావా, ఆ మట్టి వాడి చేతికి అంటిస్తానంటావు. ఇన్నాళ్ళకి నీలో మళ్ళీ పాతరెడ్డిని చూసినాను బావా. నువ్వు సూపర్ బావా. కాశీగాళ్ళంటి పుట్టగొడుగులు నీ చుట్టూ ఎంతమంది పుట్టినా నువ్వు ఓబుల్ రెడ్డివి బావా. నిన్ను ఎవ్వడూ టచ్ చేయలేడు. సింధు, నువ్వు పెట్టుకున్నది ఈ ఓబుల్ రెడ్డితోనే. నిన్నస్సలు వదిలిపెట్టను. వదిలిపెట్టా, నీ అంతు చూస్తా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రావు గారు. సైట్ దగ్గర వర్క్ ఎలా జరుగుతుంది? అంతా ఓకేనా? ఈ అకౌంట్స్ చెక్ చేసి నేను కూడా అక్కడికే వద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు బాగానే జరిగింది మేడం. ఈరోజు సైట్ వర్కర్స్కి వెండర్స్కి సంబంధించిన అత్యవసర పేమెంట్స్ కొన్ని చేయాలి. మెటీరియల్ సప్లయర్స్ కూడా ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. కాస్త అర్జెంటుగా మనీ కావాలి, లేకపోతే వర్క్ ఆగిపోయేలా ఉంది. నేను చెప్పాను కదా, ఇక మీద వర్క్ ఆగదు. డబ్బు రెడీగానే ఉంది. ఒక్క నిమిషం ఉండండి, నేను తీసుకొచ్చేస్తాను. అత్తయ్య, మొన్న నేను మీ దగ్గర భద్రంగా ఉంచమని కొంత క్యాష్ ఇచ్చాను కదా, వర్కర్స్కి పేమెంట్ చెయ్యాలి. ఆఫీస్ నుంచి మేనేజర్ వచ్చారు. ఆ డబ్బు ఇస్తే నేను ఇచ్చేస్తాను. యష్ నీకు చెప్పలేదా సింధు? దేని గురించి అత్తయ్య? వాడు టెన్షన్లో అన్నీ మర్చిపోతున్నట్టున్నాడు. ఆ డబ్బుని వాడు నా దగ్గర నుంచి తీసుకువెళ్ళాడు. ఎప్పుడత్తయ్యా? నువ్వు డబ్బులిచ్చిన మరుసటి రోజే. యషా? నాకు తెలియకుండా యష్ డబ్బులు తీసుకెళ్ళడం ఏంటత్తయ్యా? అసలు ఏమని చెప్పాడు? అమ్మా, సైట్ దగ్గర వర్క్ అంతా ఆగిపోయింది. మెటీరియల్ లేక లేబర్ గోల చేస్తుంటే పని ముందుకు సాగడం లేదు. వెంటనే వర్క్ స్పీడప్ చేయాలి. కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్ లేబర్కి అడ్వాన్స్ ఇవ్వడానికి వెంటనే డబ్బులు కావాలమ్మా. సింధు ఏమో బిజీగా ఉంది. సింధు బిజీగా ఉంటే నువ్వు చూసుకోరా యష్. సింధు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ కోసమే కొంత డబ్బు తెచ్చి నా చేతికిచ్చింది. అవి లోపల కబోర్డ్లోనే ఉన్నాయి, తెస్తానుండు. యష్, ఇదిగోరా. మళ్ళీ చెప్తున్నా, వర్క్ మాత్రం ఏది ఆగొద్దు. జాగ్రత్తగా చూసుకో. ఎందుకు ఆగుతుందమ్మా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. నేను చూసుకుంటాను. వస్తానమ్మా. యష్ తీసుకెళ్ళాడా? అంత డబ్బు ఇచ్చే ముందు మీరు నాకు ఒక మాట చెప్పాల్సింది కదా అత్తయ్య. నీకు చెప్పటం ఏంటి? యష్ వచ్చి డబ్బులు అడిగితే నేనెందుకు ఇవ్వకూడదు? అయినా ఆ డబ్బులు ఇంట్లో దాచుకోవడానికి పెట్టుకోలేదు కదా. ఎవరైనా ఆ డబ్బుని కంపెనీ వర్క్ కోసమే కదా వాడుతుంది.
ఎవరో మూడో వ్యక్తి వచ్చి డబ్బును ఎత్తుకెళ్ళినట్టు మోసం చేసినట్టు ఎందుకలా భయపడుతున్నావు? ఏం లేదు అత్తయ్య, అంటే ఆఫీస్ అకౌంట్స్ అన్నీ నేనే చూసుకుంటున్నాను కదా, అందుకే ఒక మాట నాకు చెప్తే ఎంట్రీ చేసుకునేదాన్ని. నాకు ఆ విషయం తెలియక మేనేజర్ని ఇంటికి రమ్మన్నాను. సరే, నేను చూసుకుంటాను అత్తయ్య. చూడు సింధు, ఇలా అంటున్నానని మరోలా అనుకోకు. నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది, కానీ ఈ ప్రాజెక్టు మీద ఎందుకో మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ మిస్ అయిపోతుంది. తను చూసుకుంటాడని నువ్వు చూసుకుంటావని తను పనులు వాయిదా వేస్తున్నారు. అలానే పేమెంట్స్ ఏం చేస్తున్నారో కూడా ఇద్దరూ డిస్కస్ చేసుకోవటం లేదు అసలు. ఇది మనకి ఎంత ముఖ్యమో నాకన్నా నీకే బాగా తెలుసు. ఇద్దరు బాధ్యతగా ఉండండి. ఇక ఏ మాట నాకు రాకూడదు. రావు గారు, నేను డబ్బు సైట్ దగ్గరికి తీసుకొచ్చేస్తాను. ఈలోపు వర్క్ ఆగకూడదు, జాగ్రత్త. సరే మేడం. సరే, మీరు బయలుదేరండి. ఓకే మేడం. అసలు నాకు తెలియకుండా ఆఫీస్ ప్రాసెస్ దాటి వచ్చి అత్తయ్య దగ్గర అంత పెద్ద మొత్తంలో యష్ డబ్బులు ఎందుకు తీసుకున్నాడు? యష్ అలా చేయడే. ఆఫీస్కి సంబంధించిన డబ్బులైతే నేరుగా అకౌంటెంట్ను నన్ను అడగచ్చు కదా. అత్తయ్యని రహస్యంగా కలిసి డబ్బులు అడగాల్సిన అవసరం యష్కే వచ్చింది. యష్ ఆఫీస్ డబ్బుల్లో ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదే. తన క్యారెక్టర్ అది కాదు. ఆఫీస్ వ్యవహారాలన్నీ నాతో పంచుకునే మనిషి ఇలా దొంగచాటుగా అత్తయ్య దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటాడు? అంత అవసరం తనకేమొచ్చింది? లేదు లేదు, ఇది యష్ చేశాడంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. కానీ అత్తయ్య యష్కే డబ్బులు ఇచ్చానని చెప్తున్నారు. ఒకవేళ ఆ కాశీగడొచ్చి తీసుకున్నాడా? వాడు జైల్లోనే ఉన్నాడని సుబ్బలక్ష్మి చెప్పింది కదా. అయితే యష్ ఎందుకు డబ్బులు తీసుకున్నట్టు? ఒక్కసారి యష్తోనే మాట్లాడతాను. నేను అడిగితే నిలదీసినట్టు అవుతుందేమో, యష్ ఫీల్ అవుతాడేమో. అయినా యష్ డబ్బులు తీసుకోవడం ఏంటి? నా యష్కి కొన్ని పద్ధతులున్నాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. తన జ్ఞాపకాలు కోల్పోవచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోడు. ఇది యష్ ఖచ్చితంగా చేసుండడు. ఏదో జరుగుతోంది. నా కంటికి కనిపించకుండా, నా ఊహకి అందకుండా నా వెనకేదో పెద్ద కుట్రే జరుగుతోంది. నేనిది కనిపెడతాను, కనిపెట్టి తీరుతాను. సార్ పిలిచారంట? ఇన్ని రోజుల సంది నా కాడ పనిచేస్తున్నావు. నేను ఇంత ఆనందంగా ఉన్నప్పుడు నిన్ను ఎందుకు పిలుస్తాను రా? గా మాత్రం అర్థం చేసుకోలేవా? ఏమో సార్, మీరు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కావడం లేదు. నాకు పిచ్చెక్కిపోతుంది సార్. ఈ మాత్రం దానికి బ్రహ్మదేవుని వరకు ఎందుకులే అని ఇదిగో ఈ పైసలు తీసుకొని ఎంజాయ్ చేయి. మందు తీసుకురా, సిగరెట్ తీసుకురా, సైడ్ డిష్గా ఏదో ఒకటి తీసుకురా. ఈరోజు బిందాస్గా ఎంజాయ్ చేద్దాం. మీరు నిజంగానే ఇవన్నీ తెమ్మంటున్నారా సార్? మరి
తెచ్చాక మళ్ళీ ఎందుకు తెచ్చావని కొట్టకూడదు. రే నీ బుజ్జి బుజ్జి బుగ్గలు చూస్తూ ఎందుకురా కొడతా నిన్ను ఆ? లేదు సార్, మీరు కొడుతున్నారు. ఇక కొట్టనులే నువ్వు. ఈరోజు ఆఫీస్కి సింధు రాదు, కన్స్ట్రక్షన్ సైట్కి పోతా అని చెప్పింది. మనం ఫుల్ చిల్ అయిపోదాం. సరే సార్, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఆ? అరే నిజంగా అట్లా పోయి ఇట్లా వచ్చినావు ఏంద్రా అవి? సరే 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 పోయి పోయి పోయి. ఇది ఈడ పెట్టరా పోయి. గుడ్ మార్నింగ్ మేడం. పోయి పోయి పోయి. చాలు 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 నీళ్ళు పోయి. ఇప్పుడే గా దమయంతిని కిడ్నాప్ చేసి చక్కగా నీ కాడికే తీసుకొస్తా. 3 కోట్లు కాదు 50 కోట్లు అడుగుదాం. నాకు కావాల్సింది పైసలు కాదురా, నాకు కావాల్సింది సింధు. ఈ ఓబుల్ రెడ్డితో పెట్టుకున్నందుకు అది కొమ్మిలి కొమ్మిలి ఏడవాలే. అన్నా అయిపోతుందన్నా. అయిపోయిందన్నా, అయిపోయినట్టే. పగ నీకు, పైసలు నాకు. సింధు, ఈ ఓబుల్ రెడ్డి దెబ్బ ఎట్లా ఉంటుందో నీకు రుచి చూపిస్తా.